వెల్కమ్ టు ఆర్ఎంకే టీవీ. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తొలిసారిగా కలెక్టర్లు ఎస్పీలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలి డిప్యూటీ సీఎం పవన్. శ్రీవారికి కాసుల వర్షం. ఒక్క నెలలోనే హుండీ ఆదాయం 125.35 కోట్లు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా కలెక్టర్లు ఎస్సీలతో సమావేశం కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయని భావిస్తున్న సీఎం చంద్రబాబు వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తమ ఉద్దేశాన్ని వివరిస్తూ అధికారులు పనిచేయాల్సిన విధానాన్ని స్పష్టం చేయనుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్న విద్య, వైద్యం, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలలో అధికారుల పాత్ర పెరగాలని, అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సీఎం వారిని ఆదేశించనున్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపైన ఫోకస్ చేయనున్నారు సీఎం చంద్రబాబు. Very good morning to all the dignitaries here. With the permission of the chair of the Honorable Chief Minister of Andhra Pradesh, sir, may I start the today's proceedings, please? Thank you, sir. Good morning to all the dignitaries here. We welcome our Honorable Chief Minister on this occasion, and I take this opportunity to welcome our Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, who is a visionary leader. As in the words of Warren Bennis, leadership is the capacity to translate vision into reality, and we welcome. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBNకి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని. వీళ్ళు పరిగెత్తేసేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ గాని మొత్తం డెవలప్మెంట్స్ గాని ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. డిఫరెంట్ సర్వీసెస్ లో యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్ లో IAS ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందో మీ ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గానే పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు. IT కూడా వీళ్ళే చేశారు. అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ల ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, అక్టోబర్ 2న రాష్ట్రానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తున్నాం. అలాగే 100 రోజుల టార్గెట్ గా పనులు చేస్తున్నాం. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు అన్నారు. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఫర్ ఎవర్
ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను 25-30 ఏళ్ళ మునుపు తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైమ్ హ్యాడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం. దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకొని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకే రోజు రాష్ట్రంలో 18,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు. Thank you for giving me an opportunity to be a part of this meeting. మీ దృష్టికి we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగామంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉండాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలా మంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు,
ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ది లాస్ట్ 5 years లో. హౌ నాట్ టు బి. తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 670 కోట్ల రూపాయలకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో 125.35 కోట్లు జమైంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతుంది. భక్త కోటి కానుకలు తిరుమలేశుడి ఆస్తుల విలువలను అమాంతంగా పెంచుతున్నాయి. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్లుగా శ్రీవారి ఖజానాకు చేరింది. ఈ ఏడాది జనవరిలో 116.46 కోట్లు, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చి నెలలో 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్ నెలలో 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది. తిరుమల అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు జూలై నెల వివరాలను ప్రకటించారు. తమిళనాడులోని తిరుత్తరణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామన్నారు. గత జూలై నెలలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1,04,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు. అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ఆర్ ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. దళారీలను అరికట్టడానికి ఒకటేంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి, అంటే మల్టిపుల్ మొబైల్ నంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్దీ బ్రోకర్స్. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు, వనరులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పర్యాటక రంగం అభివృద్ధి జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. టూరిజం స్టడీ టూర్ లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నేతలతో కలిసి పర్యటించారు. 10 ఆసియా ఖండంలోనే 2వ ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ తో పాటు కోయల్ సాగర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వీరపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, అనిరుద్ రెడ్డి, సిడబ్ల్యూసి మెంబర్ చల్లా వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటిది, అంటే స్వాతంత్రం కంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళ సాగర్ అనేది సైఫన్ సిస్టమ్. అంటే ఆనాడే అంత అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడ లేదు, ఏషియా ఖండంలోనే వెళ్ళినటువంటిది. దీన్ని సందర్శించి అక్కడ కురుమూర్తి దగ్గర రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది, ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ, అన్నిటినీ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుందని ఇక్కడ పిలిస్తే రావడం జరిగింది. మరి మాతో పాటుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే గడచిన తెలంగాణ ప్రాంతమైన టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇవి చాలా, అసలు 1% కూడా మనం అట్రాక్ట్ చేయలేకపోతాం. అందుకని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. పూర్తి దేవుని దర్శించుకొని సరళాసాగర్, కోయిల్ సాగర్కు, కురుమూర్తికి ఈ మూడింటి కూడా ఈ రోజే సాయంకాలం వరకే మళ్ళీ కొంత శాంక్షన్ కూడా ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు,
అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం పురాతన కట్టడాలు, చారిత్రక సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. తెనాలి నియోజకవర్గంలో లేఅవుట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, జగనన్న కాలనీలో జగమంత అవినీతి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లను, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా ₹1,00,00,000 కొనుగోలు చేసి ప్రభుత్వానికి 4-5 రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆదివారం తెనాలి నియోజకవర్గంలో గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు పెద్దరావుపూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న లేఅవుట్లను పరిశీలించారు. 735 మందికి ఇక్కడ ఇల్లు కేటాయించి 3 సంవత్సరాలు పూర్తయితే కేవలం ముగ్గురే ఉంటున్నారంటే ఈ కాలనీలో ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది చెప్పండి. భూమి ఏమో 140 కోట్లు పెట్టి కొన్నారు. ఈ భూమి 140 కోట్ల రూపాయలు. ఎంత దూరం ఉంది తెనాలి పట్టణం నుంచి చెప్పండి. 7-8 కిలోమీటర్లు మీరు రావాలంటే కనీసం రోడ్డు కూడా వేయలేదు దుర్మార్గంగా వీళ్ళు 4 సంవత్సరాల నుంచి. ఆ రోజున 35 లక్షల రూపాయలతో నేను రోడ్డు వేశాను. ఆ రోడ్డు ఈరోజు ఎట్లా మారిపోయింది చూడండి. అసలు నాకు రావడానికే 40 నిమిషాలు పట్టింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో ఎంతమందికి ఇళ్ల స్థలం ఇచ్చారు, కానీ మీకు ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియదో మీరు చేతులు లేపండి. మీకెవరు తెలియదు అనమాట ఇళ్ల స్థలం ఎక్కడుందో. ఏదో కొన్ని సమస్యలు ఉంటాయని అనుకున్నాం, కానీ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో సమస్యలు ఉంటుందని ఊహించలేదు. నేను మీకు మాట ఇస్తున్నానమ్మా, ఈరోజు 4వ తారీఖు, వచ్చే నెల 4వ తారీఖుకి మళ్ళీ మనం ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుందాం. మీకు మాట ఇస్తున్నాను, ఈ నెల రోజుల్లో కొన్ని చేయగలిగే పనులు ముందు మీకు చెప్తాను. ఒకటేంటంటే మీ ప్లాట్ ఎక్కడుందో మీకు 100% మిమ్మల్ని తీసుకెళ్లి చూపించే బాధ్యత ఈ అధికారులది, హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎట్టి పరిస్థితిలో చూపిస్తారు. రెండోది, ఎవరైతే కాంట్రాక్టర్లో మోసం చేసి మీద డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే పూర్తి చేయలేదో వాళ్ళకి 2 వారాలు గడువిద్దాం. 3వ వారం కల్లా వాళ్ళ పనులు మొదలు పెట్టబోతే ఖచ్చితంగా డిఎస్పీ గారు, ఈ హౌసింగ్ గారు వాళ్ళపైన కేసులు పెట్టి మేము ముందుకెళ్తాం. 3వ అంశం, దీంతో పాటు మేము చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడే మన పబ్లిక్ హెల్త్ వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా ఈ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా మార్చుతాం. అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే, మనం రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి. దాదాపు 2,30,00,000 కోట్ల రూపాయలతోటి మీకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడే కట్టి నిర్మాణం చేసి ఇంటింటికి పైప్ లైన్ కొలా వేయించే బాధ్యత మాది. సో ప్రతి ఇంటికి కూడా, ఈ కాలనీలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా మీకు మంచినీరు అందేటట్టు ముందుగా మేము ఆ పనులు కూడా మొదలు పెడతాం. 140 కోట్ల రూపాయలు పెట్టి ఈ భూములు కొని ఎవరి లాభం కోసం అది మీకు తెలుసు. దాని వెనక కథంతో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేస్తున్నారు తహసీల్దార్ గారు. ఖచ్చితంగా వదలను, ఎవరిని వదలను. దాంట్లో చేసిన అవినీతిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. 140 కోట్లు దానికి ఖర్చు పెట్టారు, 60 కోట్ల రూపాయలు ఖాళీ కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. ఏముంది ఇక్కడ ఖర్చు పెట్టింది చెప్పండి. రోడ్ల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. కాలనీలో నేను పర్యటించినప్పుడు, నేను నడిచినప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలి. దానికి నేను పంచాయతీరాజ్ శాఖ నుంచి 10 లక్షల రూపాయలు నేను మంజూరు చేసి రాబోయే 1-2 నెలల్లోపే ఖచ్చితంగా మీ కాలనీలో ఒక 2-3 అంతర్గత రోడ్లు పూర్తి చేసే విధంగా ముందుగా ఒక కార్యక్రమం చేపడతానని మీకు మాటిస్తున్నాను. ఈరోజు ఉదయమే నేను చెప్పాను, ఈ హౌసింగ్ గారికి తెనాల్లో ఉన్న ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ లాగా ఏర్పాటు చేస్తాం, సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తాం. మీరు ఫోన్ చేసినా లేదా మీరు అక్కడికి వెళ్ళినా ఇమ్మీడియట్గా అక్కడ ఒక అధికారి ఉండి మీకు ఆ సమస్య గురించి వివరాలు తెప్పించుకుని కంప్యూటర్లో చూసి ఇమ్మీడియట్గా మీకు స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఇమాం నగర్ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డింగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,
వైరా రిజర్వాయర్ కు అనుసంధానమయ్యే లింకు కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశించిన తుమ్మల. స్వాతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు 3 పంప్ హౌసులు ప్రారంభిస్తారు. కెనాల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. అవును, మీకు కరెక్ట్గా 15వ తారీఖు ప్రోగ్రామ్ ఉంటుంది. కరెక్ట్గా రేపు వచ్చాక మాట్లాడతాం సార్. ఐ వాంట్ స్టార్ట్ ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోండి. ఓకే, మొదలు పెట్టండి. లాడ్జీలో తనిఖీలు చేస్తుండగా తేడాగా కనిపించిన 2 వ్యక్తులు. కళ్లు బయర్లు కమ్మే 4 కేజీల బంగారం అక్రమ రవాణా. రాజస్థాన్ టు గుంటూరు. విజయనగరం జిల్లాలో గంజాయి అరికట్టాలని పోలీసులు చేస్తున్న తనిఖీల్లో అనేక అక్రమ వ్యాపారాలు బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చాలని పక్కా ప్రణాళికలతో వర్కౌట్ చేస్తున్నారు. అందులో భాగంగా వాహన తనిఖీలు, జిల్లా వ్యాప్తంగా వివిధ లాడ్జీల తనిఖీలలో అక్రమ గంజాయి రవాణాదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పోలీసులు లాడ్జీలో తనిఖీలు జరుపుతుండగా రైల్వే స్టేషన్ సమీపంలోని సూర్య లాడ్జీలో ఓ 2 యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి వద్ద జిగేల్ అనే పలు రకాల వస్తువులతో కూడిన 4 కేజీల బంగారం బయటపడింది. సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని బాపట్ల పోలీసులు కాపాడారు. స్థానికుడు అచ్యుత్ మహేష్ తన స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ కు వెళ్లాడు. అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోతుండగా అవుట్ పోస్ట్ పోలీసులు గమనించారు. వారితో పాటు గజ ఈతగాళ్లు వెంటనే మహేష్ ను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
నాగార్జున సాగర్ 5 ఫీట్ల మేర 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఒక్కో గేటు నుంచి 5,000 క్యూసెక్కుల చొప్పున 30,000 క్యూసెక్కుల నీటి విడుదల. శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసి గేట్ల సంఖ్య పెంచే అవకాశం. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ఉండట్లేదండి, చూప్ చేసినా ఉండట్లేదు. అట్లా ఉంచేమో. ఓకే అట్లా ఓకే అండి, అట్లా వచ్చింది. ఓకే అండి, ఓకే అండి, సరే సరే రైట్. ఓకే ఓకే ఓకే. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్తే.